నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కుక్కతోక ఎప్పుడు వంకరే, అలాగే తమ బుద్ధి కూడా ఉంటుంది దాయాది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్ పూర్తిగా భారతదేశంలోని అంతర్భాగమని ఎన్నిసార్లు చెప్పినా అంతర్జాతీయ వేదికలపై మాత్రం ఆ రాష్ట్రంలో ఏదో జరగరాంది జరుగుతుందంటూ మోసలి కన్నీరు కారుస్తూనే ఉంటుంది. కాశ్మీర్ అంశంలో మన దేశాన్ని దోషిగా చూపించాలనే ప్రయత్నాలను మానడమే లేదు. తాజాగా జెనీవా వేదికగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి 55వ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశాల్లో పాకిస్తాన్, తుర్కియా అంటే టర్కీ దేశాలు జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తాయి. అక్కడ మానవ హక్కుల అణచివేత జరుగుతోందంటూ గగ్గోలు పెట్టాయి. దీనిపై భారత్ ధీటుగా స్పందించింది. పాకిస్తాన్తో పాటు మధ్యలో కలిగించుకుంటున్న తుర్కియాను హెచ్చరించింది. ఈ సమావేశాల్లో రైట్ టు రిప్లైని ఉపయోగించుకున్న భారత్ ఆ రెండు దేశాల ఆరోపణలను తిప్పికొట్టింది. సమావేశాల్లో పాల్గొన్న భారత ప్రతినిధి అయిన అనుపమా సింగ్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమని తేల్చి చెప్పారు. తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. భారత్పై అసత్య ఆరోపణలు చేయడానికి పాకిస్తాన్ ఎప్పట్లాగే మరోసారి అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేసిందని, ఇది దురదృష్టకరమని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడం వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, వారి రక్తంతో పాకిస్తాన్ తడిచిపోయిందని అన్నారు. పాకిస్తాన్ ఎప్పుడు ఎరుపు రంగులోనే ఉంటుందని ఎద్దేవా చేశారు. అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ జీడీపీ బ్యాలెన్స్ షీట్ కూడా ఎప్పుడూ ఎరుపు రంగులోనే ఉంటాయని అనుపమా సింగ్ చెప్పారు. 2023 ఆగస్టులో పాకిస్తాన్లోని జెరన్వాలా నగరంలో మైనారిటీలపై దారుణమైన దాడులు జరిగాయని అనుపమా సింగ్ గుర్తు చేశారు. 19 చర్చిలను తగలబెట్టారని, 89 మంది క్రిస్టియన్ నివాసాలను కాల్చివేశారని అన్నారు. అలాంటి వారు మానవ హక్కుల గురించి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్ సొంత ప్రజల కష్టాలు తీర్చలేక విఫలమైందని, అలాంటి దేశం చేసే అసత్య ఆరోపణలపై మేం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు భారత్ నుంచి విడదీయరాని ప్రాంతాలని తేల్చి చెప్పారు. ఆయా ప్రాంతాలలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సహకరించడంతో పాటు సుపరిపాలన అందించేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న రాజ్యాంగపరమైన చర్యలన్నీ తమ అంతర్గత విషయాలని స్పష్టం చేశారు. మరోవైపు పాకిస్తాన్ వంత పాడుతున్న తుర్కియాపై కూడా భారత్ తీవ్రంగా స్పందించింది. భారతదేశ అంతర్గత వ్యవహారాలమైన విషయాలపై తుర్కియా చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నామన్నారు. భవిష్యత్తులో మా అంతర్గత విషయాలపై ఇలాంటి అయాచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్కి అసలు బుద్ధొస్తుందా రాదా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.